సాయి గారు కానీ మేరీ గారు కానీ మనకి అనిపిస్తారా? బాగా నీట్గా అరేంజ్ చేశారు. ఈ టోపీలో మా మొహన్ పడించారు. జార్ దీంట్లో కొంత ఇవ్వ ఊరికి రేపు తీసుకోండి. ఎవరికేమో మచిలీపట్నం మహానగరంలో ప్రతి సంవత్సరం కూడా యాక్టివిటీస్ ఏదో పిల్లల కోసం కానివ్వండి, పెద్దలకి ఆహ్లాదకరంగా ఉండటానికి చల్లటి సాయంత్రం వేళల్లో మన ఎగ్జిబిషన్ అనేటువంటిది ఎస్ఆర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జిబిషన్ని మన యువ నాయకుడు కాబోయే మన శాసనసభ్యులు కిట్టుబాబు గారు చేతుల మీదుగా, అదేవిధంగా మేయర్ గారి చేతుల మీదుగా ఇప్పుడే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేసుకున్నాం. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మచిలీపట్నం ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎప్పుడు పిల్లలు అంటే స్కూల్లో, ఆడవాళ్ళు అంటే ఇంటి పనులతో ఎప్పుడు బిజీగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరి అలాగే పండుగ రోజుల్లో పెట్టడం, మరి మనం కూడా పిల్లల్ని తీసుకొని కాసేపు ఇంట్లో ఎప్పుడు ఉండే కష్ట సుఖాలను మర్చిపోయి చక్కగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్లేసు ఇక్కడ. అలాగే మచిలీపట్నం ప్రజలందరూ కూడా చక్కగా పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డు రింగ్ రోడ్లో అతిపెద్ద ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో తాజ్మహల్ సెట్టింగ్తో, భారీ సెట్టింగులతో మేము ఏర్పాటు చేసాం సార్. పరిసర ప్రాంత ప్రజలకు, మచిలీపట్నం ప్రజలు అందరికీ ఆహ్వానం. జెయింట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్సు, కొలంబస్సు, డ్రాగన్ ట్రైను, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా టవరు 80 అడుగుల ఎత్తుగా ఉన్న టవరు ఫస్ట్ టైం మన మచిలీపట్నానికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.